ఓకే. కేసీఆర్ చెప్తున్నారు. నల్గొండలో కృష్ణా రివర్‌కి సంబంధించి ఫిబ్రవరిలోనే మేము ఒక పెద్ద సదస్సు పెట్టి, పెద్ద బహిరంగ సభ పెట్టి, దాంట్లోనే ప్రజలకి అన్నీ వివరిస్తాము. ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడే సబ్జెక్ట్ లేదు కాబట్టి ఏదో ఒకటి చెప్తున్నాడు అనేది వాళ్ళ వాదన. నిన్న అరే, హరీష్ రావు కూడా మాట్లాడారు. కేటీఆర్ కూడా ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు డాలస్లో కూడా హ్మ్. మా ముఖ్యమంత్రి పోయి రికార్డ్ టైంలో సమ్ 40,000+ కోట్లు తెస్తే హ్మ్. రైట్, వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు? ఏం చేయలేదు. కానీ కేటీఆర్ దగ్గర ఒకటి ఉన్నది, సబ్జెక్ట్ వెకాబులరీ ఉన్నది, ఓకే. కానీ అంత డబ్బులు తీసుకురాడు, కానీ పెద్ద పెద్దగా మాట్లాడతారు. హ్మ్. మా రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు ఏం మిస్టేక్ చేస్తారంటే, డబ్బులు తెచ్చినాడు మాట్లాడలేదు రాబాయ్. అంతేనా? ఇక్కడ ఏం అర్థమవుతుంది అంటే, ఆ! డబ్బులు ఇంపార్టెంట్ కాదు, బల్వా ఆ! డ్రమ్ కొట్టాలి, ట్రంప్ ఓకే. అడ్వర్టైజ్మెంట్ చేయాలి. హ్మ్. సో మా రేవంత్ రెడ్డి అన్న శ్రీధర్ బాబు అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. ఓకే. సో నేను మొన్న కలిసినప్పుడు చెప్పిన, హ్మ్. అన్న హిస్టరీ పని చేసినావా? హ్మ్. లాస్ట్ టైం ఎప్పుడు వీళ్ళు డైలస్ పోయి వస్తే పెద్ద పెద్ద Hoardings హోర్డింగ్స్ పెట్టి, ఎయిర్పోర్ట్ దగ్గర, గచ్చిబౌలి దగ్గర ఏదో పీక్కొని వచ్చినారని పెట్టుకొని చేస్తారన్న. హ్మ్. మీరు ఇంత చేసిన తర్వాత మీరు మాకు ఎందుకు చెప్పలేదు? హ్మ్. మేము కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకొని వాట్ వర్క్, హిస్టారికల్ వర్క్, మా లెజెండరీ ముఖ్యమంత్రి అని డ్రామా చేసేది కదా. హ్మ్. అంటే రేవంత్ రెడ్డి గారు నాకు ఏమంటున్నారు, అరే వాళ్ళు ఇట్లా డ్రామా చేసి ఓడిపోయినారు రా భయ్, హ్మ్. రైట్, బంగారు చేస్తారని చిప్ప తెలంగాణ చేస్తారా భయ్, బంగారు తెలంగాణ పోయి చెప్పుదా. చిప్ప తెలంగాణ చేస్తారా భయ్, మనం బంగారు చేద్దాం కదా, ఓకే. ప్రజలకి మేలు చేద్దాం. హ్మ్. ఏమున్నది అడ్వర్టైజ్మెంట్ లో, నెక్స్ట్ టైం చేయండి ఇది. సో బహిరంగ సభ ఇది అన్ని ఎందుకు? కేసీఆర్ హ్మ్. బెడ్ మీద ఉన్నాడు, పాపం ఆరోగ్యం బాగుండాలి, ఎందుకంటే మేమందరం ప్రేర్ చేస్తున్నాం. ఓకే. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు ప్రే చేస్తున్నారు, ఆయన బాగుండాలని. బాగుండాలి, ఆరోగ్యంతో ఉండాలి. ఓకే. ఎందుకంటే ఆయన చూడాలి కదా ఆ బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది అని. ఓకే. మేము ఎట్లా చిప్ప తెలంగాణ చేస్తాం. సో కేసీఆర్ 100 సంవత్సరాలు బతకాలి, ఓకే. రైట్. హ్మ్. నెక్స్ట్ 2028లో ఓకే. మళ్ళీ ఓడిపోవాలి, ఆ. రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ 33లో మళ్ళీ ఓడిపోవాలి, హ్మ్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, దాని తర్వాత కేసీఆర్ సావాలి. సార్, ఎమ్మెల్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్సీలు ప్రకటించింది. ఎవరైతే కోదండరామ్ గారు, దాంతోపాటు మహేష్ గౌడ్ గారు, దాంతోపాటు బల్మూరి వెంకట్ వీళ్ళకింది. వాళ్ళ నుంచి ఆ లిస్ట్‌లోనే మా ఫిరోజ్ ఖాన్, మా ఫిరోజ్ భాయ్ రావాలి అని చాలామంది మీ అభిమానులు అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది అన్నారు. ఏమన్నా నిరుత్సాహపడ్డారా ఫిరోజ్ ఖాన్ ఇలా రాకపోవటం? నో 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 ఆ? ఫస్ట్ మనం గెలవాలి, హ్మ్. పోయి అడగాలి అంటే నాకు కష్టమవుతుంది. ఓకే. ఢిల్లీకి పోయి అడిగే ముందు ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చారంట కదా? ఎందుకు పోయినా అంటే ఆ. మా అమ్మ చెప్పింది, ఆ. అరే పూరా భయ్ కర్గే, హ్మ్. ఒక ఫాదర్లీ ఫిగర్, హ్మ్. నీకు ఎట్లయినా ఇయ్యలేడు, చనిపోయినాడు, ఆ. ఆయన పెద్ద మంచోడు. ఆ. నేను గుల్బర్గాలో చూసిన, నాకు 25 years ముందు ఖర్గేతో ఒక పెళ్లిలో కలిసిన, ఓకే. ఎందుకంటే మా కజిన్స్ గుల్బర్గాలో ఉంటారు. ఓకే. సో మా మదర్ మీ కజిన్స్ మదర్. ఓకే. చూసిన, మంచోడు, హ్మ్. మీ ప్రెసిడెంట్ కదా, హ్మ్. నువ్వు ఇంత కష్టపడినవా, పోయి అడుగు, హ్మ్. ఇచ్చేస్తాడు నీకు అన్నాడు. ఓకే. ఏలే అమ్మ, అడిగేది అలవాట్లేదు, హ్మ్. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి గల్లీలో హంగామా చేయాలి, ఢిల్లీ రావాలి, హ్మ్. గల్లీలో హంగామా చేయాలి, ఢిల్లీ రావాలి. సో నా అమ్మ అన్నది, హ్మ్. ఇంత హంగామా చేస్తే ఢిల్లీ రాలేదు కదా రాబాయ్, నువ్వు పో. హ్మ్. సో పోయి నాకు అడగాలి అంటే ఇప్పుడు దాకా నాకు రాదు, హ్మ్. వేరే వాళ్ళ కోసం అడుగుతా, నా కోసం అడగలేను. ఖర్గే సాబ్ దగ్గర పోయినప్పుడు హ్మ్. టెక్సీలో ఆగిన, హ్మ్. ఆగితే వాడు టెక్సీ డ్రైవర్ చెప్తున్నాడు, సాబ్ ఇదే ఖర్గే హౌస్. నేను అన్నా, నువ్వు దిగు బండిలో నుంచి అని. వాడు దిగినాడు, దిగి ఒక సర్దార్జీ వాడు నాకు ఇట్లనే చూస్తున్నాడు. నేను ఒక 5 minutes ఇట్లా ఆలోచించి హ్మ్. పోయినా, హ్మ్. పోయి ఖర్గే సాబ్తో మాట్లాడి వచ్చిన, టెక్సీలో కూర్చున్నా. వాడు ఏం చెప్తున్నాడు, సార్ మీరు దేవుడికి గట్టిగా ప్రే చేసి పోయినాడు, తప్పకుండా మీ వర్క్ అవుతుంది అని చెప్తే నేను నవ్వి వాడికి చెప్పిన, హ్మ్. నేను అసలు 5 minutes దేవుడికి ప్రే చేయలేదు. అసలు ఏం చెప్పాలని ఆలోచిస్తున్నా. ఇప్పుడు బిచ్చం అడగాలి, అది నాకు రాదు. అది రాదు, నేను యోద్ధ, ఆ? ఎవరు అయ్యకి వినా, రైట్, సంస్థ లేకపోతే సస్తా, హ్మ్. ఇది ఏం అడగాలేరా అన్న, ఇదేంట్రా, ఇదేం సిచ్యువేషన్ రా బాబు ఈ నాకు. సిచ్యువేషన్ అని 5 minutes ఆగి ఆ. నాకు ఓట్లు వేసిన 60,000 మందికి గుర్తు చేసుకొని, నా అమ్మకి గుర్తు చేసుకొని, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ మొత్తం ఆలోచించి
వద్దురా ఫిరోజ్ పోయి అడుగురా అన్న ఉమ్, అని అప్పుడు పోయి అడిగిన. ఓకే. సో కంటెస్టెడ్ క్యాండిడేట్కి మేము ఇయ్యను అని చెప్పిన. ఉమ్, ఓకే సార్ నమస్తే అని పెట్టి వచ్చేసిన. సో బల్మూరు వెంకట్ కానీ అతను 80+ కేసెస్, ఓకే. ఉమ్, వాడు ఎప్పుడు అజిటేషన్లో Hmm. కిరికిరి పంచాయత్, ఉమ్, కాంగ్రెస్ 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 అని తిరిగి తిరిగినాడు. ఉమ్, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, మెడాలు ఇరిగింది. ఉమ్, పాపం ఏం చేయాలి, అన్ని పాపం రైట్, అన్నీ జరిగింది. ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి, ఉమ్, అన్ని కష్టాలు పడి ఓకే. కాంగ్రెస్ చేసినాడు. ఓకే. వర్త్ క్యాండిడేట్, వర్త్. నెక్స్ట్ మహేష్ కుమార్ గౌడ్ సాబ్, ఉమ్, వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్, జీవితం మొత్తం కాంగ్రెస్, ఫ్రమ్ ఎన్ఎస్యుఐ నుంచి యూత్ నుంచి ఇప్పుడు దాకా. ఉమ్, దాని తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నీకు టికెట్ ఇయ్యం, వేరే వాళ్ళకి ఇచ్చేస్తామంటే కాంగ్రెస్ గెలవాలి, నేను ఇచ్చేస్తాను. సో సాక్రిఫైస్ చేసే మనిషికి రివార్డ్ ఇవ్వాలి కదా, definitely. ఇచ్చేసింది. ఓకే. నెక్స్ట్ కమ్ కోదండరాం సాబ్, ఉమ్, ఇంటలెక్చువల్ టు ద కోర్, రైట్. అవును, కేసీఆర్కి ఢీ కొట్టాలి అంటే ఆ మేధావి అవసరం. ఇచ్చినాం. మైనారిటీలో ఆమెర్ అలీ ఖాన్కి ఇస్తున్నారు ఉమ్, సియాసత్ పేపర్. ఓకే. ఓకే, ఎందుకంటే వాడు కూడా ఇంటెలిజెంట్. ఓకే. ఒక పేపర్ సామ్నాలో ఎట్లా ఉంటది, అవును, శివసేన ఎట్లా సామ్నాకి యూజ్ చేస్తుంది, అట్లాగే అట్లనే కాంగ్రెస్ పార్టీ. సియాసత్ కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ముస్లిం హార్ట్ బీట్ ఆ పేపర్. ఉమ్, వీడు మంచోడు, ఉమ్, ఓకే, ప్రైమరీ మెంబర్షిప్ లేదు కాంగ్రెస్, అది పక్క పెట్టి, ఓకే. కానీ వీడు మంచోడు, Okay. ఆనెస్ట్ ఫెల్లో, క్లెవర్ ఫెల్లో, ఇంటెలిజెంట్ ఫెల్లో, ముస్లిం కమ్యూనిటీకి ఫైదా అవుతుంది వీడికి తెస్తే. వీడికి మొత్తం స్టాటిస్టిక్స్ తెలుసు, ఉమ్, రాయల్ ఫ్యామిలీ, వీళ్ళ నాన్న కానీ వీళ్ళ పెద్దయినా కానీ అందరు గ్రేట్ ఫెలోస్, ఉమ్, అన్ని చూసుకొని వీడికి ఇచ్చిన. సో ఆల్ 4 ఎమ్మెల్సీస్ జబర్దస్త్ పర్సన్స్కి ఇచ్చిన. హ్యాపీ, ఎందుకంటే కంటెస్టెడ్కి ఇవ్వలేదు కదా, నాన్ కంటెస్టెడ్కి ఇచ్చినారు కదా. ఓకే. ఏదైతే కాంగ్రెస్ లో రూల్ ఉందో దాని మీద వెళ్ళింది అంటారు. కంటెస్టెడ్ రూల్ ఉన్న తర్వాత ఉమ్, ఎల్లయ్యకి మల్లయ్యకి ఇచ్చినారు, ఫిరోజ్ ఖాన్ నీకు ఇవ్వలేదు అంటే అప్పుడు చెప్పేది ఫిరోజ్ ఖాన్. ఓకే. నేను అప్పుడు అయ్యా అమ్మ అక్క చెప్పేది. ఉమ్, కానీ ఇక్కడ రూల్ ఫాలో అయింది కదా, రూల్ ఫాలోలో 4 మంది ఉమ్, యూస్ఫుల్, డెడికేటెడ్, ఆనెస్ట్, సాక్రిఫైస్ ఇచ్చిన. హ్యాపీ. ఎస్. ఓకే. లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ అండ్ టిఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? డిఫికల్ట్ అవుతుంది, ఆ? డిఫికల్ట్ అవుతుంది ఎవరికి డిఫికల్ట్ అవుతుంది? కాంగ్రెస్కి. అవునా? వాళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళ ఓట్ బ్యాంక్, ఉమ్, రైట్. ఉమ్, 100% ఇంపాసిబుల్ చెప్పలేదు, డిఫికల్ట్ అవుతుంది. ఎస్. 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీరు అంత ముందు కూడా ఒకసారి చెప్పారు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఆ, 11 to 12 కాంగ్రెస్ వెళ్ళింది. ఓకే. టైప్ అయితే వేరే ఫిగర్ ఉంటుంది, ఓకే. రైట్. ఉమ్, అది ఒకవేళ టైప్ ఉంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఫిగర్ తీసుకో. ఆ, టైప్ కాకపోతే కాంగ్రెస్ 10 to 11, ఉమ్, రైట్. అదర్వైజ్ 11 to 12, 100%. ఓకే. బీజేపీ. మెజారిటీ ఆఫ్ సీట్స్ తెలంగాణలో కాంగ్రెస్ తీసుకుంటుంది. ఓకే. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఉమ్, అక్కడ కూడా తక్కువ సీట్లు కాంగ్రెస్కి వస్తాయి కంపారిటివ్ టు తెలంగాణ. ఓకే. ఎందుకంటే తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, రైట్. వాడు పెద్ద పులి ఉమ్, అండ్ మేధావి, యాష భాష రెచ్చిపోతాడు, ఉమ్, అన్ని విధాలుగా రెడీ ఉంటాడు. ఓకే. అండ్ ఇప్పుడు మా గవర్నమెంట్, ఉమ్, రైట్, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. నరేంద్ర మోదీ 10 years నుంచి పర్ఫార్మెన్స్ చేయలేదు, ఉట్టి మాటలు, ఉమ్, దొంగ మాటలు. జమీన్ హకీకత్, గ్రౌండ్ రియాలిటీ టోటల్ డిఫరెంట్. ఓకే. నంబర్ 1 ఓరేటర్ నరేంద్ర మోదీ, అగ్రీడ్. ఉమ్, కానీ వర్కింగ్లో చాలా తక్కువ, ఓకే. ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రైస్ హైక్, కరప్షన్, అన్ని ఇష్యూస్లో నాట్ సాటిస్ఫైడ్. ఓకే. యాంటీ ఇన్కంబెన్సీ. మా గవర్నమెంట్, ఉమ్, కొత్త గవర్నమెంట్, మా 6 గ్యారంటీస్, ఉమ్, హోప్, ఆశ, అన్ని మా దగ్గర ఫేవర్ ఉన్నది. ఓకే. సో దానికోసం కాంగ్రెస్ వెరీ పవర్ఫుల్ ఇన్ తెలంగాణ. ఓకే. ఈ మైండ్లో పెట్టుకోండి, ఓకే. ఎవ్రీ గ్రౌండ్లో ఉంటుంది. ఇప్పుడు మేం మస్త్ బ్యాట్స్మెన్, మా దగ్గర ఒక రేవంత్ రెడ్డి క్రిస్ గేల్స్ లాగా డివిలియర్స్ లాగా ఉన్నాడు. ఉమ్, బ్యాటింగ్ పిచ్ ఉమ్, ఫినిష్ చేసేస్తాం. బౌలింగ్ పిచ్లో రేవంత్ రెడ్డికి తీసుకువస్తున్నామంటే ఓకే రాబోయి 30-40 కొడతాడు. ఆ, ఇది మాకు Batting బ్యాటింగ్ pitch. పిచ్, ఇది మాకు అడ్వాంటేజ్. ఆ, ఇది 6 లేనా? 100% చెప్తున్నా కదా. ఆ, వచ్చే ఎలక్షన్లో 2020 ఆడతారా?
2020 కానీ 50-50 కానీ ఏ- టెస్ట్ మ్యాచ్ కానీ ఏ మ్యాచ్ కాంగ్రెసే గెలుస్తుంది. ఓకే మెజారిటీ సీట్స్ కాంగ్రెస్ తీసుకువస్తుంది. డే బై డే కాంగ్రెస్ గట్టిగా అవుతుంది, బీఆర్ఎస్ వీక్ అవుతుంది. సింపుల్ లాజిక్.